గుర్తొచ్చింది రాసుకోండి. జాన్ కెట్స్ పోయం ఈసారి ఎగ్జామ్ లో వస్తుంది. నీకెట్టా తెలుసు అదొత్తదని? అనన్య చెప్పింది. అనమ్మకెట్ట తెలుసంట? వాళ్ళ అన్నయ్య ఇంగ్లీష్ లెక్చరరా కాదా? ఏ ప్రశ్న వస్తుందో ఏ ప్రశ్న రాదో తనకు తెలీదా? అయినా మెదడు వాపొచ్చినలాగా మధ్య మధ్యలో అని ఆలోచిస్తావు ఎందుకు? నువ్వు మాకేం ట్యూషన్ చెప్తావు? అలా చెప్తే సగం మార్కులు కూడా రావు. భూమికి కావాల్సింది 50% కాదు, 90% దాటాలి. అవును, 100కు 100 ఓకే. ఏంటి ఓకే? ఆగండి, నువ్వు ఆపకు బాబు. అక్కడ విరాట్ దగ్గర నందిక జోరు చూస్తుంటే ఇవాళే మొత్తం నేర్చేసుకునేలా ఉంది. ఎక్కడా? అక్కడ. విరాట్ బాబు పార్టీ మారినాడే. భూమి ట్యూషన్ వద్దంది కదా, నందిక జాయిన్ అయినట్టుంది. Process is a form of language that has no formal material structure. పాటలు చెప్తున్నట్టు లేదు, అరుతున్నట్టున్నది. That has no formal material structure. Okay? You got the point? అబ్బయ్య, మాకే ఏటి అర్థం కావట్లేదు, నీకేటి అర్థమైనదని రాసుకుంటున్నావు. సార్ మనకు వినపడేలా అరిచి మరీ ట్యూషన్ చెప్తున్నాడు. రాసుకోండి. నీ మొహం. నందిక ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో చూడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.